మాకు కాలనీ పేరు వచ్చిందని చెప్పారు, కానీ మళ్ళీ రాలేదు. మా పరిస్థితి ఇలాగా అప్పులు పాలు తెచ్చుకొని చేసుకుని కట్టుకున్నాము. ఇలాగ మాకు ఇల్లు ఏంటంటే కొంచెం అది బండ పోసుకున్నామంటే మాకు వల్ల కాలేదు. ఇలాగా న్యాయం చేసి మాకు ఏదో ఒక మంచి ఇల్లు కట్టండి. మా పేరు స్వర్ణ, నా నుంచి స్వర్ణ. ఇక్కడ ఫస్ట్ పూరి గుడిసింది. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 4 సంవత్సరాలు 4-5 సంవత్సరాల నుంచి ఇల్లు లేకుండా గుడిసిలో ఉంటున్నారు. ఈ ప్రభుత్వం మీకు న్యాయం ఏంటంటే గాలిని వచ్చింది జగన్ పథకంలో, కానీ మాకు రాని లేదు, పేరు అన్ని రాలేదు, పేరు రాలేదు ప్రభుత్వంలో. రాకపోయేలాకి ఇంకా లేదులని చెప్పి అయిపోయినాం. మళ్ళీ పోయి సేనన్న కాడ పోయి ఏనన్నా మాకు ఇలా కాలనీ రాలేదు అని అడిగాం. అమ్మ ఏందో ఇంకా రాలేదు, బిల్లులు పడతాయి రాపిస్తామని చెప్పారు. పడతాయి అనేలాకి ఇంకా సరేలే ఇచ్చేసినాం, కాగితాలన్నీ వస్తాయి అనుకున్నాము. ఏదో అప్పులు పాలు తెచ్చుకొని కొంచెం డబ్బులు తెచ్చుకొని ఇలాగ కట్టుకొని ఆపేసాం. గవర్నమెంట్ బిల్ అయితే రూపాయి లేదు, సొంత డబ్బులతోనే మేము అప్పులు తెచ్చుకున్నాం. అంటే గుడిసి పేరు వచ్చిందని చెప్పి గుడిసిలో ఉండేవాళ్ళు గుడిసి తీసేసాం, ఉండలేక దీన్ని సొంత డబ్బులు తెచ్చుకొని కట్టుకున్నాం. గుడిసి తీసేసాం ఉండలేక, కారిపోయి ఇల్లంతా ఇదంతా మెట్టిగా ఉండలేదు మాకు. తెచ్చుకొని మట్టి పోసుకొని కొంచెం గుడిసిలు వేసుకున్నాం. ఇలాగా వ్యాపారం చేసుకుంటూ అప్పులు తెచ్చుకొని కొంచెంతో కట్టుకున్నాం. ఇది మీకు ఒక బిల్లు కూడా పడలేదు? బిల్లు లేదు. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య, పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తుంటాను. ఇక్కడ మనం కొత్తపాలెం అల్లూరు మండలంలో ఉన్నాము. ఇక్కడ ఎస్టీ ఎయిర్ క్లాస్ వీరు ఏంటంటే ఇలాగా 4 కుటుంబాలు గత ప్రభుత్వంలో పూరి గుడిసెలు ఉన్నాయి. పూరి గుడిసెలు ఏంటంటే మీ పేరును వచ్చి చెప్పడం జరిగింది అంటున్నారు. తరువాత పూరి గుడిసెలు ఇచ్చిన వీళ్ళు ఆ గుడిసెలు తీసేసుకున్నారు. గుడిసెలు తీసుకున్న తర్వాత ఇక నా ఉండలేక ద్వారా వీళ్ళు ఏం కోరు చేసి ఇది కట్టుకున్నాము. ఇప్పుడైనా గవర్నమెంట్ ద్వారా బిల్లులు కట్టుకున్నందుకు పడేదాన్ని సహాయం చేసి ఈ ఇల్లు కూడా పూర్తి చేయాలని చెప్పి మీరు కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మా పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున కూడా వీరికి న్యాయం జరిగేలా మేము అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఎన్ని ఇల్లు ఉన్నాయి మొత్తం? అంటే మరి గిరిజనులు అన్నమాట. అంటే గిరిజనుల్లో పేద వర్గానికి సంబంధించిన వాళ్ళు. వీరిపైన జిల్లా మండల అధికారులు దృష్టి పెట్టి వీరు ఇల్లు పూర్తి చేయాలని చెప్పి బాధితులు కోరుకోవడం జరుగుతుంది. అది కూడా మీదేనమ్మా? ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారా మీరు? ఇక్కడ స్థానిక సచివాలయంలో కానీ లేకుంటే మండల ఆఫీస్కి కానీ వెళ్తే అడుగుతున్నారా? ఏమంటున్నారు? ఈ రోడ్డు కూడా ప్రభుత్వం మన గిరిజనులకి ఎంత ఇల్లు లేని వాళ్ళకి ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఆగిపోయిన వాళ్ళకందరికీ కరెక్ట్గా వెళ్ళి ఎంక్వైరింగ్ చేసి న్యాయం చేయాలని చెప్పి చేస్తున్నారు. ఇల్లుని పూర్తి చేయమని చెప్తుంది ప్రభుత్వం. ఏంటంటే అందరూ పరిస్థితులు కొత్తపల్లిలో మాత్రం ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారంటే 3 నెలలు ఆగండి, 3 నెలల తర్వాత మీకు బిల్లులు పడతాయి అన్నారు. కానీ మాకు బిల్లు అన్నింటి ఒక బిల్లు మాకు పడలేదు, ఒక బిల్లుగా మాకు పడలేదు. కావాలంటే మాకు బిల్లుగా ఉండలేకపోతున్నాం మేము. వీళ్ళు ప్రస్తుతానికి చూడండి, ఈ పట్ల కట్టుకొని ఈ గుడిసెల్లో ఉంటుండదో ఇది పూర్తి కాక ఆ ఇల్లు నిర్మాణం ఇంతవరకు ఒక బిల్లు కూడా పడలేదు వీళ్ళకి. ఇక్కడ వీళ్ళు చూడ ఎంత అవస్థలు పడుతుండదో. చూడ ఇల్లు పక్కన ఇల్లు ఈ పట్ల కట్టుకొని ఉంటుండరు. ఈ వర్షాల్లో విష పురుగులు అయితే ఈ విధంగా ఎంత అన్యాయంగా ఉండదు. మీరు దయచేసి జిల్లా మండల అధికారులు గుర్తించి
ఇదో ఇలా పూల వ్యాపారం చేసుకోవడం మా బతుకు మేము బతుకుతున్నాం. చూడండి ఏ విధంగా చెప్తున్నా గిరిజనుల్లో ఈ గిరిజనుల పైన అలసత్వం వహిస్తున్న జిల్లా మండల అధికారులు ఇప్పటికైనా గుర్తించి వర్షం వచ్చినా గానీ పాములు చేరినా గానీ మేము ఆ గుర్తులోనే ఉంటున్నారు. ఈ గమనించి వీరికి న్యాయం చేయాలని చెప్పి మా పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం.